హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు ఫ్లాక్స్ సీడ్ కారం, అవిసె గింజల కారం ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో పావు కేజీ అవిసె గింజలు తీసుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అవిసె గింజలు హెల్త్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. అలానే ఇది ఎక్కువ తీసుకోకూడదు. రోజు ఒక ముద్ద ఈ కారంతో తినండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా అవి చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లో 100 గ్రాముల ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత దానిలో 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్లా అయిన తర్వాత వేయించుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకుంటే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవిసె గింజల కారం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.